2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారు. బుధుడు 3వ స్థానంలో యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ స్థానం అధిపతి అయిన శుక్రుడు తులారాశికి అధిపతి ఆయన 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కుటుంబ పరంగా చాలా చాలా బాగుంటది. లాభస్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. 5వ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి మరియు పంచమాధిపతి అయిన శని గారి దృష్టి కూడా, శని మీద గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి మీకు లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు నాగదృష్టితో రాహుని చూస్తున్నాడు. రుణరాహు శత్రుస్థానం చూస్తున్నాడు. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శత్రువులతో ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ 7వ స్థానం మీద శని ఉన్నాడు కాబట్టి దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో అనుకోకుండా మంచి కాంట్రాక్ట్ రావడం కూడా జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం, వృత్తి పరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. దశమాధిపతి అయిన బుధుడు మీకు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఉద్యోగాల్లో మీకు చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.